2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. మేడం, చాలామంది ఎవరైతే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత బాలింతలు ఉంటారో రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి వాళ్ళు తీసుకునే ఆహారం పైన. అంటే ఇది తీసుకోవచ్చా, ఇది తీసుకుంటే నాకు ఎలా ఉంటుంది, అలాగే బేబీకి ఎలా ఉంటుంది అని. అసలు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి మ్యామ్? ఈ బాలింతలకు వచ్చేటప్పటికి ఐ థింక్ మన రాష్ట్రంలో ప్రాక్టీస్ చేసే ప్రతి ఆబ్స్ట్రిషన్కి దాదాపుగా అడిగే క్వశ్చన్ ఇది. చూడండి, బాలింతతనానికి మామూలు వాళ్ళకి ఫుడ్లో తేడా ఏమి ఉండదు. వాళ్ళకి నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అంటూ ఏమీ లేదు. నేను బేసిక్గా బ్రాడ్గా ఒకటి చెప్తాను. ఫ్లూయిడ్ మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ ఇవ్వండి. ఎందుకంటే బాలింత తన అవసరాలకి వాటర్ తాగటమే కాకుండా బేబీకి పాలు కూడా ఇవ్వాలి. సో రోజుకు కనీసం ఒక 1 లీటర్ to 1.5 లీటర్ ఎక్స్ట్రా వాటర్. రెండోది, కొంచెం ఎక్స్ట్రా డిహైడ్రేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాతావరణం బట్టి చూసుకొని మీరు ఎండాకాలం అయితే కొంచెం ఎక్కువ ఇవ్వండి. పాలు ఇచ్చే కొద్దీ కొంచెం ఎక్కువ పాలు, అంటే పాలు ఇవ్వటం అంటే స్టార్టింగ్ నెలల్లో కంటే, అంటే రోజుల కంటే కొద్ది రోజులు గడిచే కొద్దీ పాలు ఎక్కువ ఇస్తుంటారు. సో ఆ పాలు ఎక్కువ తాగుతున్న కొద్దీ తల్లి ఎక్కువ నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాంపెన్సేట్ చేయండి, నంబర్ 1. సో మినిమం 3 to 4 లీటర్స్ వాటర్. అది నీళ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, పాలు కావచ్చు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఏదన్నా, కొబ్బరి నీళ్ళు మీ ఇష్టము. బట్ 3 to 4 లీటర్స్ కప్ తప్పకుండా తీసుకోండి. సెకండ్ థింగ్, ఫ్లూయిడ్ తర్వాత ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్? బ్యాలెన్స్ ఆఫ్ వెజిటబుల్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ ఆర్ గుడ్. సో వెజిటబుల్స్, మీ ప్లేట్ రౌండ్గా ఉంటే మోర్ దెన్ హాఫ్ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. అట్లీస్ట్ 30% ప్రోటీన్, 1 గ్రామ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్. 60 కేజీలు ఉన్న అమ్మాయి 60 గ్రాములు ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ప్రోటీన్, హెల్దీ ప్రోటీన్ సోర్సెస్. అది వెజిటేరియన్స్ అయితే పనీరు, టోఫు తీసుకోండి. నాన్ వెజిటేరియన్స్ అయితే యూ కెన్ హ్యావ్ ఫిష్, చికెన్, మటన్. ఎగ్స్ తీసుకోగలిగిన వాళ్ళు హ్యాపీగా ఎగ్స్ తీసుకోవచ్చు. చాలామందికి ఏంటంటే ఎగ్స్ తింటే వేడి అవుతుంది, చికెన్ తినకూడదు, ఇలాంటి అపోహలు ఉంటాయి. అలాంటివి ఏమీ లేదు. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఏ నాన్ వెజ్ ఐటమ్ దొరికితే అది తీసుకుంటారు. మీరు సపోజ్ జపాన్ సైడ్ వెళ్తే అందరూ ఫిష్ తింటారు. ఎగ్స్ ఎక్కువ పండే దగ్గరికి వెళ్తే ఎగ్స్ ఎక్కువ తింటారు. ఒక్కొక్క ఏరియాలో మటన్ తినే అవకాశం ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో టర్కీ తింటారు. ఇట్ డిపెండ్స్. బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ గుడ్. సైంటిఫిక్గా మీరు కనుక దాన్ని అనలైజ్ చేస్తే ఏది వేడి చల్లదనేది లేనే లేదు. అంటే బాడీ కండిషన్ని బట్టి కూడా మనకి, అంటే కొందరు బాడీలో తినగానే పింపుల్స్ రావడము, లేదంటే బాడీ అంతా వేడెక్కిపోవడము, ఐస్లో రెడ్నెస్ చూడడము, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు కదా మేడం. అదేలా? మీకు ఏదైనా పర్టికులర్ ఫుడ్ ఐటమ్ కనుక మీకు పర్సనల్గా పడకపోతే, కొంతమందికి అలర్జీ ఉండొచ్చు, కొంతమంది సీ ఫుడ్, షెల్ ఫిష్ అలర్జీ ఉంటుంది, కొంతమంది ఎగ్స్ పడవు. అలాంటిది ఏదైనా ఉంటే డెఫినెట్గా దాన్ని అవాయిడ్ చేయండి. బట్ అదర్వైజ్ అది లేకపోతే మాత్రం సైంటిఫిక్గా మనం కనుక చూసినట్టయితే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ వన్ ప్రోటీన్ సోర్స్ టు అదర్ సోర్స్. మీకు పర్సనల్గా అలర్జీ ఉంటే డెఫినెట్గా వాట్ ఎవర్ యూ హ్యావ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్ ఇట్, మీరు దాన్ని అవాయిడ్ చేయండి. బట్ అడిక్వేట్ ప్రోటీన్ తీసుకోండి. నెయ్యి కానీ, మేగడ కానీ, పెరుగు కానీ తీసుకోండి. పెరుగు తింటే ఏదో చల్లబడతారు ఇలాంటివి చెప్తారు, అలాంటి దాంట్లో ఏం నిజం లేదండి. అలాగే కార్బోహైడ్రేట్స్, అందరికీ ఏ డైట్ అయితే మంచిదో అది బాలింతలకు కూడా మంచిది. ముడి అన్నము, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, జొన్న రొట్టె, కొర్ర అన్నము, సజ్జ రొట్టెలు, మీ ఇష్టం. వాట్ ఎవర్ మీరు ముందు నుంచి ఏది తినటం అలవాటు ఉందో హ్యాపీగా తీసుకోండి. సో ఇది డైట్ గురించి. తీసుకోకూడని ఫుడ్ ఏంటి మ్యామ్? చాలామంది మేడం వంకాయ తినకూడదా, పుంటికూర తినకూడదా అని అడుగుతారు. అలాంటిది యాక్చువల్గా ఏమీ లేదు. పుంటికూర యాక్చువల్గా వెరీ హై ఇన్ ఐరన్ అండ్ మల్టిపుల్ విటమిన్స్. ఇది తినకూడదు, ఇది తింటే ఏదో అవుతుంది అనేది అయితే ఏం లేదు. ఒక్కటే ఏంటంటే పాస్చరైజ్డ్, అంటే అన్పాస్చరైజ్డ్ ఫుడ్, బాయిల్ చేయని మిల్క్, లేకపోతే రా మీట్ ఇలాంటివి అవాయిడ్ చేయమంటాం. కొన్ని కంట్రీస్లో, కొన్ని కల్చర్స్లో రా మీట్ తినే అలవాటు ఉంటుంది. సో ట్రై టు అవాయిడ్ ఇట్ బికాస్ వీ వాంట్ టు అవాయిడ్ ఒక రకమైన ఇన్ఫెక్షన్స్ కాబట్టి. బట్ అదర్వైజ్ మీరు తినకూడదు. హోమ్ కుక్డ్ ఫుడ్ మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే తీసుకున్నారో హ్యాపీగా తీసుకోవచ్చు.
అండ్ అలాగే మ్యామ్ అంటే ఫుడ్ వైపు మనం మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు పెరుగు తీసుకున్నాం అనుకోండి జలుబు అయిపోద్ది రాత్రిపూట తీసుకోవద్దు అంటారు, అండ్ తలస్నానం చేయొద్దు అంటారు, పప్పులు ఎక్కువ తీసుకోవద్దు, పిల్లల్లో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు. దీన్ని ఎలా చూడాలి అంటారు? నేను చెప్పినట్టు మీకు స్పెసిఫిక్గా ఈ పప్పు పడదు, యూ కెన్ అవాయిడ్ ఇట్. స్పెసిఫిక్గా ఈ ఫుడ్ ఐటమ్ మీకు పడదు, అవాయిడ్ చేయండి. కొంతమందికి కొన్నిటి పట్ల ఇంటాలరెన్స్ కానీ అలర్జీ కానీ ఉంటాయి. కొంతమందికి సోయాబీన్ పడదు, కొంతమందికి ఎగ్స్ పడవు, కొంతమందికి పీనట్ అలర్జీ ఉంటుంది, అంటే మనము గ్రౌండ్ నట్స్ అలర్జీ ఉంటుంది, పల్లి పప్పులు, అలాంటి ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి. బట్ అదర్వైజ్ ఇది తినకూడదు అది తినకూడదన్న గుండగుత్తు ఇది ఏమీ లేదు. పప్పు తింటే చీమ అస్సలకే దాంట్లో ఏ రకమైన అది కేవలం అపోహ మాత్రమే. యాక్చువల్గా ప్రోటీన్ తింటే కుట్లు తొందరగా మానుతాయి, కుట్లు తొందరగా మానే అవకాశం ఉంటుంది. రెండోది, ఒకవేళ కనుక మీ సూచెస్ కనుక సిజేరియన్ అయితే దాన్ని డ్రైగా పెట్టుకోవటం మర్చిపోవద్దు. డ్రైగా పెట్టుకోండి. అంటే మీరు ఏదైనా కూడా మనకి స్కిన్ డ్రై ఉంటుంది, దీనికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఆ పొట్ట మడతలు ఒక్కొక్కసారి ఎప్పుడు చెమట పట్టి ఉంటుంది కాబట్టి మీరు స్నానం చేశాక ఆయింట్మెంట్ పూసుకొని కీప్ అ డ్రై, ఒక వాష్ చేసిన క్లీన్ నాప్కిన్ కానీ కర్చీఫ్ కానీ పెట్టుకొని పొద్దునోటి సాయంత్రం తీసేస్తుంటే స్వెట్ ఉంటే అది అబ్జార్బ్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అబ్జార్బబుల్ సూచర్సే వేస్తున్నాము, రిమూవబుల్ సూచర్స్ లేవు. సో హ్యాపీగా అబ్జార్బ్ అయిపోతుంది అది. సో అది భయపడనే వద్దు. మీరు మీకు కావాలనుకున్నది తినండి, కావాలనంత వాటర్ తాగండి. ఫీడింగ్కి ముందు ఖచ్చితంగా ఒక గ్లాస్ పాలు వాటర్ తీసుకొని ఫీడింగ్ స్టార్ట్ చేయండి. ఇట్స్ అ హెల్దీ వే ఆఫ్ ఫీడింగ్ ద బేబీ. ఓకే, ఫీడింగ్ అన్నారు కాబట్టి మేడం, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా చాలా మందికి కూడా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఈ టైంలో ఇవ్వచ్చా, ఇలా ఇవ్వాలా, ఈ పొజిషన్లో ఇవ్వాలా అనేది కూడా ఉంటుంది. దాన్ని ఎలా చూడాలి, ఎలా తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి మేడం మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు? ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా నేను మా పేషెంట్స్కి అడ్వైస్ చేసేది ఏంటంటే, కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్గా కూర్చోండి. మీరు కూర్చొని కుర్చీలో కూర్చొని వెనకాల దిండేసుకొని 2 కాళ్ళు స్టూల్ మీద కానీ మంచం మీద కానీ పెట్టుకుంటే, హైట్లో పెట్టుకుంటే మీరు బ్యాక్ వంచడం కుదరదు. కాబట్టి బ్యాక్ స్ట్రైట్గా ఉన్నప్పుడు మీకు బ్యాక్ పెయిన్ ఉండదు. సెకండ్ థింగ్, మంచం మీద కూర్చొని మంచం వెనకాల దిండు పెట్టుకొని మీరు ఒళ్ళో దిండు పెట్టుకొని బేబీని మీ దగ్గరికి తీసుకోండి. దయచేసి మీరు వంగద్దండి, వంగి పాలివ్వద్దు. అప్పుడు వంగి పాలిస్తే బ్యాక్ పెయిన్ సివియర్గా వస్తుంది. పేషెంట్స్ ఏమనుకుంటారు, వెన్నుపూసలు ఇంజెక్షన్ ఇచ్చారు అందుకని నాకు పెయిన్ వస్తుంది. నో, వెన్నుపూసలు ఇంజెక్షన్ మనం బట్టలో ఒక సూది గుచ్చి తీస్తే బట్ట క్లోజ్ అయిపోయినట్టు అది క్లోజ్ అయిపోతుంది, అక్కడ హోల్ ఏమి ఉండదు. సో ఎలాంటి ప్రాబ్లము బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశమే లేదు స్పైనల్ ఇంజెక్షన్స్ వల్ల. సో బ్యాక్ పెయిన్ మేజర్గా వచ్చేది పాస్చర్ కరెక్ట్గా లేకుండా పాలివ్వటం వల్ల. సో బ్యాక్ని స్ట్రైట్గా పెట్టుకొని బేబీని మీ దగ్గరికి తీసుకొచ్చుకొని పాలివ్వండి. మీరు బేబీ దగ్గరికి వెళ్ళొద్దు, నో, అది చెయ్యొద్దు. తర్వాత ఎప్పుడు కూడా బేబీ హైట్ తల పైన పెట్టడము, పాలిచ్చిన తర్వాత బర్ప్ చేయటం, భుజం మీద వేసుకొని తట్టటము, ఈ 2 మర్చిపోవద్దు. తర్వాత వీలైనంత వరకు కూర్చున్న పొజిషన్లో ఇవ్వటం బెటరు, పడుకున్న పొజిషన్లో ఇవ్వటం కంటే. ఇంకా మీ బేబీ డిమాండ్ ఫీడ్ అంటే బేబీ ఏడ్చినప్పుడు పాలివ్వండి, తాగినంతసేపు పాలివ్వండి, మళ్ళీ ఏడ్చినప్పుడు మళ్ళీ ఇవ్వండి. ఇట్ ఈస్ కాల్డ్ డిమాండ్ ఫీడింగ్. బేబీ డిమాండ్ చేస్తుంది, మీరు పాలివ్వండి. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కొద్ది రోజులు అయ్యేటప్పటికి మా మదర్కి అర్థమైపోతుంది బేబీ ఆకలితో ఏడుస్తుందా లేదా. ఎనీవేస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.